నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో నూతన ఉత్సాహంను నింపుతున్న మురళీమోహన్ మంగళ హారతులతో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు పూతలపట్టు నియోజకవర్గం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో పూతలపట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కొత్త ఉత్సాహంను నింపుతున్నారు గతంలో ఏ అభ్యర్థి పర్యటించని విధంగా గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భరోసాను కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ పరిశీలకులు బొమ్మన శ్రీధర్ యాదమరి మండల అధ్యక్షులు మురాజీ యాదవ్ బంగారుపాలెం మాజీ మార్కెట్ చైర్మన్ ఎన్పి జయచంద్ర నాయుడు టీఎన్టీయూసీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి యువరాజుల నాయుడు పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి యాదమరి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రబ్బీ మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళి జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి వావిల్ తోట గోపి కాణిపాక మాజీ చైర్మన్ మణినాయుడు మాజీ జెడ్పీటీసీ లతాబాబు నాయుడు బంగారుపాలెం ప్రధాన కార్యదర్శి జనార్దన్ జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ బంగారుపాలెం మండల తెలుగు యువత అధ్యక్షులు రమేష్ మాజీ తెలుగు యువత అధ్యక్షులు గిరిబాబు రైతు సంఘ నాయకులు చిత్రానాయుడు టేకుమంద యువ నాయకుడు మణి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా నియోజకవర్గంలో భూమిరెడ్డిపల్లి పంచాయతీ ఉంది. ఆ ఊర్లో ఒక 2 ఎస్సీ కాలనీలు ఉన్నాయి. వాళ్ళకు ఒక 10 ఇళ్ళు కావాలా, లేకపోతే ఒక 2 రోడ్లు కావాలా, లేకపోతే వాళ్ళ బిడ్డలకు 10 ఉద్యోగాలు కావాలని ఎవడైనా అసెంబ్లీలో మాట్లాడినాడా? ఎందుకు గెలిపించాలి వాళ్ళని? ఎందుకు గెలిపించాలా ఆలోచించండి. ఇందాక ఒక ఆయన ఇప్పుడే మామైనా నాకైనా 4 ఓట్లు ఉన్నాయి, నేను 2 ఎట్టేస్తాను. ఆలోచించుకో. అసెంబ్లీలో మాట్లాడలేని వాడికి ఇప్పుడు వచ్చిన అతను కూడా నా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ రోజన్నా పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుంటే 4 ఓట్లే వేసుకొని వస్తాను. 4 వేసుకొని వస్తాను. మరి మాట్లాడలేని వాడికి మనం గెలిపించి మన నోటికి మనం తాళం వేసుకుందామా? ఆకలితో బతుకుదామా? ఆలోచించుకోమని కోరుతున్నా. దళితుడిగా పుట్టడం మన ప్రమేయం లేకుండా పుట్టవచ్చు, కానీ సమాజంలో గౌరవంగా బతకడం అది మన వల్ల సాధ్యమవుతుంది, మన పనితీరు వల్ల సాధ్యమవుతుంది, మనం చేసుకునే పని వల్ల సాధ్యమవుతుంది. మీకు నేను అండగా ఉంటా, మీకు నేను ముందుగా ఉంటా. ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన తలరాతల మార్పు ఇక్కడి నుంచే మొదలు పెడతానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.
సరే